బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామంలో పసుపులేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యకర్తలు, శ్రేయోభిలాషుల ఆత్మీయల సమావేశం నిర్వహించారు. పసుపులేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై చర్చించారు. ప్రజల మనిషి, మనసున్న మహోన్నత వ్యక్తి శ్రీ పసుపులేటి సుధాకర్ గారు కావలి నియోజకవర్గంలో సొంత నిధులతో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ పోటీ చేసిన విషయానికి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీలో చేరాలనే అంశంపై శ్రేయోభిలాషులు కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాయకత్వం స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 5,000 మంది సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులు ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పార్టీ పేరును గోప్యంగా ఉంచాలని నిర్ణయించారు. అందరూ ఒకచోట చేరి విస్తృత చర్చల అనంతరం ఏ పార్టీలో చేరాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. చెంచులక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో నాయకులతో ఈ రాజకీయ వేదికను స్థాపించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్వాహకులు పసుపులేటి వెంకటేశ్వర్లు తెలిపారు.